హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీ ఎలక్ట్రికల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి రిలే అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అండ్ రిలేలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, 5 పిన్ కానీ 4 పిన్ కానీ 3 కానీ 2 కానీ 1 పిన్ కానీ ఇవనేది ఎలా ఉంటాయి అండ్ రిలేలో ఎన్ని రకాలు ఉన్నాయో అండ్ ఫ్రిడ్జ్కి ఏ రిలే వాడతారు, బైక్కి ఏ రిలే వాడతారు అండ్ రిలే అనేది ఎలా కనెక్షన్స్ ఇవ్వాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాను. మీరైతే పూర్తిగా చూసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ముందుగా అయితే రిలేలో వచ్చేసి 5 పిన్ రిలే అనమాట. ఇది 5 వోల్ట్. ఇది రిలేలో వచ్చేసి నార్మల్గా 5 పిన్స్ ఉన్నాయి కదా. దీంట్లో ఫస్ట్ 2 పిన్స్ వచ్చేసి ఎన్సి అండ్ ఎన్ఓ అంటే నార్మల్ క్లోజ్ అండ్ నార్మల్ ఓపెన్ అనమాట. అండ్ సెంటర్లో వచ్చేసి కామన్ పాయింట్ అంటే మైనస్ అనుకోండి. అండ్ ఇవి ఉన్నాయి కదా, ఏవైతే కామన్ ఆ సైడ్ ఈ సైడ్ ఉండే కాయిల్ టర్మినల్స్, అవి వచ్చేసి సెంటర్లో ఒక రాడ్ ఉంటుంది. దాని చుట్టూ అయితే కాపర్ వైండింగ్ అయితే వేసి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ఈ రిలేకి అనేది సప్లై ఇస్తామో అప్పుడైతే అది యాక్టివేట్ అయ్యి అదైతే కనెక్ట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ముందుగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి, అప్పుడైతే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, చూడొచ్చు లోపలైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఆ విధంగా కాపర్ వైండింగ్ అనేది చుట్టింటారు. ఎప్పుడైతే మనము చాలా రకాలు ఉంటాయని చెప్పినాం కదా, 12 వోల్ట్ కానీ 5 వోల్ట్ కానీ, ఎప్పుడైతే మనం సప్లై అనేది ఇస్తామో రిలేకి అది యాక్టివేట్ అయ్యి ఆ కాపర్ వైండింగ్లో కరెంట్ అనేది జనరేట్ అవుతాయి అన్నమాట. చెప్పాలంటే ఇంకా కరెంట్ అనేది జనరేట్ అయ్యి అప్పుడు మనకి అవి నేను చూపిస్తాను చూడండి. చూడవచ్చు ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వచ్చేసి కనెక్ట్ అయితే అవుతుంది. అప్పుడు వచ్చేసి మనకి సప్లై అనేది బయటికి అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే రిలే అనేది వర్క్ అవుతుంది. అండ్ రిలే అనేది చాలా రకాలు ఉన్నాయి మనకి. సేమ్ రిలే అనేది ఎలా పనిచేస్తుందంటే సేమ్ స్విచ్ లాగా అయితే పనిచేస్తుంది, మన ఇంట్లో వేసే స్విచ్ లాగా. ఏమంటే ఇది ఆటోమేటిక్ స్విచ్ అనమాట, మనం వేసే పని ఉండదు. అంతా అదే ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకుంటుంది. చూడొచ్చు, ఇది వచ్చేసి ఒక రకమైన రిలే అనమాట. ఇది వాడేది ఫ్రిడ్జెస్కి అనమాట. ఫ్రిడ్జెస్ బ్యాక్ సైడ్ ఓఎల్పి ఉంటుంది కదా, ఓవర్లోడ్ ప్రొటెక్షన్, ఓఎల్పి అండ్ రిలే కంప్రెసర్కి అయితే ఉంటుంది రిలే అనేది. మనకి ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఫ్రిడ్జ్ అనేది ఓవర్ కూల్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే టక్ అని అయితే సౌండ్ వస్తుంది, అప్పుడు కట్ చేస్తున్నట్లు. అండ్ మళ్ళీ టక్ అని ఆన్ అవుతుంది కదా, పని చేసేది రిలే అనమాట. ఓవర్ కూల్ కాకున్నట్లు అండ్ లో కూల్ అయితేనే మళ్ళీ ఆన్ అయ్యేటట్లయితే ఇదైతే వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడైతే ఇంకొక రిలే అయితే మీకు చూపిస్తాను. చూడవచ్చు, ఇది వచ్చేసి 4 పిన్ బైక్ రిలే అనమాట. ఇది బైక్కి యూజ్ అవుతుంది. బైక్లో ఎక్కడ యూజ్ అవుతుంది అంటే బైక్లో చాలా రిలేస్ అయితే ఉంటాయి. హారన్ రిలే అండ్ సెల్ఫ్ స్టార్ట్ రిలే. ఇది సెల్ఫ్ స్టార్ట్ రిలే అనమాట. ఇది చూడవచ్చు, ఇది వచ్చేసి ఎలా పనిచేసి చెప్తా చూడండి సింపుల్గా. మనం ఎప్పుడైతే పవర్ ఇస్తామో అక్కడ ఉండే మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఫామ్ అయ్యి అక్కడ ఉండే టర్మినల్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. దీంట్లో 2 రకాలు ఉంటాయి, డిస్కనెక్ట్ చేసేది ఉంటాయి అండ్ కనెక్ట్ చేసేది కానీ అయితే ఉంటుంది. చూడవచ్చు, దీని సింపుల్ కనెక్షన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇంట్లో కానీ అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వర్క్ అవుతుందో నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో వచ్చేసి ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఆల్ అయితే పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం.